పాతికేళ్లుగా పంటి కింద రాయిలా ఉన్న చీపురు పార్టీని ఊడ్చి పారేసింది బీజేపీ. ఢిల్లీలో భారీ మెజారిటీతో గెలిచాక తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. గేట్వే ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అయిన తెలంగాణలో ఎలాగైనా అధికారం చేపట్టాలని ఉవ్విళ్ళూరుతోంది కాషాయ దళం. తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే లేదంటోంది. మరోసారి బీసీ నినాదంతోనే ముందుకెళ్లాలని చూస్తోంది బీజేపీ. బీసీ నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడమే కాదు, అధికారంలోకి వస్తే బీసీ నాయకుడినే సీఎం చేయాలన్న వ్యూహంతో ఉంది భారతీయ జనతా పార్టీ. కశ్మీర్ టు కన్యాకుమారి ప్రతి రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలన్నదే బీజేపీ టార్గెట్. దేశంలో అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తోంది బీజేపీ. అధికారం అంత సులువు కాదనుకున్న ఢిల్లీ, ఒడిషా లాంటి రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఇక కాషాయ పార్టీ గురి ఇప్పుడు ప్రధానంగా 2 రాష్ట్రాలపైనే ఉంది. అందులో ఒకటి పశ్చిమ బెంగాల్ అయితే మరోటి తెలంగాణ. బెంగాల్ సంగతి అటుంచితే తెలంగాణలో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేం కాదన్న ధీమాతో ఉంది కాషాయ పార్టీ. తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే అధికారం చేపట్టి జనంలో వ్యతిరేకత మూటగట్టుకున్నాయి. ఇక బీజేపీ పరిపాలన ఎలా ఉంటుందో చూడాలన్న ఆలోచనతో తెలంగాణ జనం ఉన్నట్లు లెక్కలేసుకుంటోంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో ఈ మధ్య కాలంలో బీసీ వాదంపై చాలా చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించే ఆలోచన చేస్తోంది. అటు బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో బీసీల లెక్కలు చేపట్టాలని, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. కానీ బీసీ నేతలు అడిగే సీఎం పదవి విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముందుకొచ్చే పరిస్థితి లేదు. అందుకే ఒక అడుగు ముందుకేసి ఏకంగా బీసీ సీఎం నినాదాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది కాషాయ పార్టీ. అంతకంటే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా బీసీ నేతకే కట్టబెట్టేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న బీసీ నినాదాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలన్న ఆలోచనతో ముందుకు వెళుతోంది బీజేపీ. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చాలా వరకు ఒక సామాజిక వర్గమే సీఎం పదవిలో ఉంటుందని, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చినా మరోసారి రెడ్డి నేతలే సీఎం అవుతారని, అందుకే తమకు అధికారం ఇస్తే బీసీ నేతనే సీఎంని చేస్తామన్న నినాదాన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తోంది కమలం పార్టీ. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా బీసీ నేత ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. అందుకే బీసీ నినాదాన్ని ఎత్తుకోవాలన్న వ్యూహంతో ఉంది బీజేపీ. అందులో భాగంగానే ఆర్ కృష్ణయ్యని రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేసింది. ఆర్ కృష్ణయ్య కూడా బీసీల కోసం మరోమారు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఆ ఉద్యమాన్ని ఎన్నికల వరకు తీసుకువెళ్లి ఎన్నికల్లో బీసీ నినాదం బీజేపీకి కలిసొచ్చేలా వ్యూహాలు పన్నుతున్నారు ఆ పార్టీ నేతలు. ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో సునాయాసంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ఆపసోపాలు పడుతోంది. ఉత్తర భారతదేశంలో మత రాజకీయాలకే పెద్దపీట, కానీ దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యాలు వేరు. దక్షిణాది రాష్ట్రాల్లో మతం, భక్తి అనేవి ఇంటి గుమ్మం వరకే పరిమితం. అందుకే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో మత రాజకీయాలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. దక్షిణాది రాష్ట్రాల్లో సామాజిక ఉద్యమాలు సక్సెస్ అవుతాయి. అందుకే సామాజిక అంశాల్లో ముఖ్యమైన బీసీ నినాదాన్ని ఎత్తుకోవాలని చూస్తోంది బీజేపీ. సౌత్ స్టేట్స్లో తమిళనాడు, కేరళలో అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో లేవు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వచ్చినా ఢిల్లీ పీఠానికి వచ్చే నష్టమేం లేదు. కర్ణాటకలో గతంలోనే బీజేపీ అధికారం చేపట్టింది. మరోసారి కర్ణాటకలో గెలిచే అవకాశం ఉన్నా కాషాయ పార్టీ ఫోకస్ అంతా తెలంగాణపైనే పెట్టింది. ఊహించిన దానికంటే ఎక్కువ లోక్సభ స్థానాలు గెలవడంతో తెలంగాణపై ఫోకస్ పెట్టింది బీజేపీ. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయా పార్టీల గాలి ఊపు మీద అధికారంలోకి వస్తున్నాయి. 2014లో పెద్దగా క్యాడర్ లేకున్నా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వేవ్తో గెలిచిందే గాని ఓటు బ్యాంకుతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదే గాలి ఈసారి బీజేపీ వైపు మళ్లుతుందన్న ఆలోచనతో ఉన్నారు
కాషాయ పార్టీ నేతలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై వ్యతిరేకత, అమలు కాని ఉచిత పథకాలపై జనం విసిగిపోయి బీజేపీ వైపు మళ్లుతారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, బీసీ నినాదం బీజేపీకి ఎంతవరకు కలిసి వస్తుందో భవిష్యత్తు రాజకీయాలే నిర్ణయించబోతున్నాయి.